నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు డాక్టర్ చేతన్ రాజ్ గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే మేడం. నరాల వీక్‌నెస్ అనే కంప్లెయింట్ జనరల్‌గా మనం వింటూనే ఉంటున్నాం డాక్టర్ గారు. చాలా కామన్ అయిపోయిందా ఈ సమస్య అనిపిస్తుంది. ఎందువలన ఏజ్‌తో సంబంధం లేకుండా ఈ నరాల వీక్‌నెస్ రావటం ఏంటి? అసలు ఒకవేళ మాకు తెలీదండి ఏంటి నరాల వీక్‌నెస్, ఎలా ఉంటాయి వాటి సింప్టమ్స్? కొంతమందికి అసలు ఏం తెలీదు. వాళ్ళకి వాట్ ఆల్ దే ఆర్ గోయింగ్ త్రూ అనేది కూడా వాళ్ళకి తెలీదు పాపం. అసలు ఇంతకీ నరాల వీక్‌నెస్ అంటే ఏంటి? హోమియోపతి ఎట్లా అడ్రెస్ చేస్తుంది ఈ సమస్యని? మెయిన్ సిమ్టమ్స్ మనకేం కనిపిస్తాయంటే అరికాలు మంటలు, చేతుల్లో తిమ్మిర్లు, కాళ్ళాగడం, ఇవి మెయిన్గా మనకు కనిపిస్తాయి. సంగారెడ్డి వచ్చి ఏమంటుర్రు, అరికాలు మంటలు అవుతున్నాయి, కాళ్ళు ఆగుతున్నాయి, నిల్చోనీకి వస్తలేదు, నడుస్తుంటే చెప్పు జారిపోతుంది నాకు, ఇట్లా అన్నారు. అయ్యో, నడుస్తుంటే చెప్పు జారిపోతుంది, మళ్ళీ ఆయనకు అర్థం కూడా అయితే లేదు చెప్పు జారిపోయిందని. అయ్యో, మళ్ళీ వేరే వాళ్ళు చెప్తున్నారు, అరే మీరు నడుస్తుంటే జరా ఇట్లా 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 పోయేటట్టు ఉంది జరా. ఆయనకు అట్లా అనిపిస్తుంది మళ్ళీ కొన్ని రోజుల నుంచి. అయితే ఏంటంటే పేషెంట్కి వర్టిగో ప్రాబ్లం ఉంది. వర్టిగో ప్రాబ్లం తోటి మళ్ళీ సర్వైకల్ రీజన్లో ప్రాబ్లం ఉంది, చేతుల్లో తిమ్మిర్లు ఉన్నాయి, మళ్ళీ షుగర్ వ్యాధి ఏమో చాలా ఎక్కువ ఉంది. మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉంది. షుగర్ వ్యాధి ఎక్కువ ఉంది. ఇప్పుడు ఏమవుతుందంటే మెడలో ప్రాబ్లం ఉంది, నడుములో ప్రాబ్లం ఉంది, దీంతో సియాటికా వస్తుంది. నడుములో ప్రాబ్లం ఉంటే జరా డిస్క్ బల్జెస్ ఉన్నాయి, డీజనరేటివ్ చేంజెస్ ఉన్నాయి. పేషెంట్ ఏజ్ కూడా 62 63 ఇయర్స్ ఉండే. నడుస్తుంటే ఏదో ఇట్లా తిరిగినట్టు అవుతుంది. వేరే వాళ్ళు కూడా చెప్తున్నారు. అయితే చాలా కష్టం అయిపోతుంది డాక్టర్ అని అన్నారు. షుగర్ వ్యాధి అన్కంట్రోల్డ్ ఉంది, మెడలో ప్రాబ్లం ఉంది, దాంతో చేతిలో తిమ్మిర్లు, తలదిరుగుడు ఇవి కూడా ఉన్నాయి. ఆల్ ద వే సంగారెడ్డి నుంచి ఎవరికో తగ్గింది, వాళ్ళు చెప్తే వచ్చిండ్రు. వచ్చి సార్ ఇప్పుడు దీనికి అసలు సమాధానం ఉంటుందా లేదా, లేదంటే మందు వాడినంత రోజులు మంచిగా ఉంటుందా, మళ్ళీ తిరిగి వస్తుందా అని అన్నారు. నేను అన్నా, ఇట్లా ఎందుకు అడుగుతున్నారు అంటే, లేదు ఇంతకుముందు చాలా మందులు వాడిన రోజు మంచిగా ఉంటుంది, రేపు నేను వేసుకోవడం మర్చిపోయినా అనుకోండి మళ్ళీ వస్తుంది, స్టెరాయిడ్స్ లాగా పనిచేస్తుంది. అయితే ఏదైతే కాళ్ళు ఉంటాయి కదా దాంట్లో మంటలు, తిమ్మిర్లు, స్పర్శ లేదు, మళ్ళీ స్పర్శ లేకుండా మంట వస్తుంది. టిపికల్. అయితే ఏంటంటే స్పర్శ లేకపోవడం డయాబెటీస్ వల్ల, మంటలు డయాబెటీస్ వల్ల పెరిఫరల్ న్యూరోపతి అంటారు దాన్ని. మళ్ళీ తొడల్లో నొప్పి అవుతుంది, అది ప్రాక్సిమల్ న్యూరోపతి అంటారు. ఇవి షుగర్ వ్యాధిలో ఎక్కువ అవుతాయి. మళ్ళీ దాని తర్వాత ఏంటంటే వర్టిగోకి చెప్పిన మెడది ప్రాబ్లం ఉంటుంది, ఇట్లా వర్టిగో తల తిరిగినట్టు ఉంటుంది, మళ్ళీ నడిచేటప్పుడు కూడా ప్రాబ్లం ఉంటుంది. నేను అడిగిన, తల తిరిగినట్టు అనిపిస్తుందా మీకు? ఇట్లా తల తిరుగుడు అనిపించినప్పుడు తల తిరిగినట్టు అనిపిస్తుందా, రూమ్ తిరిగినట్టు అనిపిస్తుందా అని అడిగిన. రెండు వేరే వేరే. రూమ్ తిరిగినట్టు కొంతమందికి అనిపిస్తుంది, అలాంటి వాళ్ళకి దాన్ని వర్టిగో అంటారు. తల తిరిగినట్టు అనిపిస్తుంది, డిజీనెస్ అంటారు. అచ్చా, ఓకే. అయితే ఏంటంటే రెండు వేరే వేరే. అయితే ఈ మెడలో ప్రాబ్లం ఉండడం వల్ల ఇక్కడ ఉంటుంది నరం, స్పైనల్ కార్డ్, దాని మీద భారం పడుతుంది బొక్కల్ది. దాంతో అది జరిగిపోవడం, స్పాండ్లోసిస్ అవ్వడం, డీజనరేషన్ అవ్వడం, ఇట్లా అవుతుంది. ఎన్ని కాంప్లికేషన్లు ఉన్నాయి. మళ్ళా నేను అడిగిన, స్ట్రెస్ ఉందా మీకు? ఏమన్నారంటే, ఏం జాబ్ ఏంది అన్నీ చెప్పను, గవర్నమెంట్ జాబ్ అని చెప్తా. ఆ జాబ్లో పనిచేస్తుంది. ఇప్పుడు అందరికి ఏమనిపిస్తుంది, గవర్నమెంట్ జాబ్ అంటే ఏం పనే ఉండదు. ఆయన ఏమంటుండ, అసలు అట్లా అస్సలు ఉండదు. రోజుకి 40 కిలోమీటర్లు ట్రావెల్ చేయాలి, 40 కిలోమీటర్ల 40 కిలోమీటర్లు డౌన్ ట్రావెల్ చేయాలి. సరే ట్రావెల్ చేస్తున్నాం, సరే ఆడ పోతే అప్రిసియేషన్ ఉండదు, పని చేసినట్టు ఎవరికి కనిపించదు. చాలా మంది పని చేయరు, మళ్ళీ నా మీద పని పడితే నేను అది చేసిన, మనకు ఏమైనా పని పడితే ఎవరు హెల్ప్ చేయరు. అంటే గవర్నమెంట్ జాబ్ ఎట్లుంటుందంటే, మనిషి దాన్ని తిట్టుకుంటాడు కానీ వదలలేడు. అవును, సెక్యూరిటీ కదా, సెక్యూరిటీ. మళ్ళీ అదే ప్రైవేట్ జాబ్ అంటే నచ్చకపోతే వదులుతాడు, మళ్ళీ వేరే కాడ చూసుకుంటాడు, తిట్లు పడాడు. ఇక్కడ అట్లా ఉండదు. మెంటల్ స్ట్రెస్ చాలా అట్లా ఉండే. రిటైర్మెంట్ అయిపోయినాక కూడా ఆ స్ట్రెస్ ఆల్మోస్ట్ 20 ఇయర్స్ అట్లనే కంటిన్యూ అయిందంట జాబ్లో. దాంతో నిద్ర రాకపోవడం, అంటే మొత్తం రోజు ఎట్లనో విచిత్రంగా ఉండి మనిషికి నైట్ పడుకోమంటే కూడా నిద్ర రాదు, గవే ఆలోచనలు నడుస్తుంటాయి. అయితే అట్లా పరేషాన్ అయ్యి ఒక్క రోగం తర్వాత ఒక్క రోగం, ఒక్క రోగం తర్వాత ఒక్క రోగం, అట్లా అన్నీ వచ్చినాయి.
మనం మందులు ఇచ్చినాము, నరాల్ వీక్నెస్ ఏదైతే ఉండే కదా, ఫస్ట్ 2 monthsలోనే 50% బెటర్ ఉండే అంట. బా. జర స్పర్శ కూడా వస్తుంది అంట. మనం చెప్పినాం, నేను చెప్పినప్పుడు వరకు మందులు వాడాలి, నేను ఆపమన్నప్పుడు ఆపాలి, షుగర్ కూడా పూర్తిగా రివర్స్ అవ్వాలి. అవుతుందా డాక్టర్? అవును, రివర్స్ అవుతుంది షుగర్ కూడా. అయితే వర్టిగో తగ్గింది, మెడలో ఉన్న ప్రాబ్లం తగ్గింది, నరం ఒత్తుకుపోవడం తగ్గింది, షుగర్ వ్యాధి రివర్స్ అయింది. ఇవన్నీ అవుతాయి హోమియోపతి మందులతో. పాప. కొన్ని డైటరీ చేంజెస్ కూడా చెప్తాం, అవి పాటించాలి అంతే. అమేజింగ్ అమేజింగ్. నిజంగా ఇంకా మాకేం దిక్కు లేదు అనుకునే వాళ్ళకు కూడా నిజంగా ఒక మంచి పాత్ని చూపిస్తుంది హోమియోపతి అని చెప్తూ ఉన్నారు. ఇది నిజంగా సంతోషించాల్సినటువంటి ఒక విషయం. సో ఇంక ఇదే మందులు వాడాలి, మా జీవితం అంతా ఇంతే అని బాధపడాల్సిన అవసరం లేదు. ఒకసారి సార్ని కాంటాక్ట్ చేయండి. అయితే మీరు ఖచ్చితంగా హోమ్ రెమెడీస్ కూడా చెప్తుంటారు ఇటువంటి సమస్యలకి. మరి మీ దగ్గర కాంటాక్ట్ చేసినా మరి ఈ హోమ్ రెమెడీస్ ఏం చేసుకోవచ్చు డాక్టర్ గారు? నేనేమంటా అంటే, హోమ్ రెమెడీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది చేస్తే పూర్తిగా మనకు రోగం తగ్గుతుందని కాదు, కానీ ఉన్న రోగానికి కొంచెం మీకు బెటర్ అనిపిస్తుంది ఇవన్నీ చేస్తే. ఒకటి ఏంది అంటే, ఈ నరాలకు మళ్ళా షుగర్ వ్యాధి, ఈ రెండు ఉండే కదా పేషెంట్కి. మీరు బాదాంలు ఉంటాయి కదా, డైలీ ఒక 5-6 బాదాంలు ఇవి తీసుకోవాలి మీరు. మళ్ళీ అది కూడా మామ్రా బాదాం తీసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటుంది, ఆయిల్ చిన్నగా ఉంటాయి, బుజ్జిగా చిన్నగా ఉంటాయి, సన్నగా ఉంటాయి, ఒక్కొక్కసారి చేదుగా కూడా ఉంటాయి. మామ్రా బాదాం తీసుకోవాలి. మళ్ళా దాని తర్వాత అవి నానబెట్టి తినాలా డాక్టర్? నానబెట్టి తినాలి, నైట్ నానబెట్టాలి, నెక్స్ట్ డే మార్నింగ్ తినాలి. తొక్కతో సహా తినాలా, తొక్క తీసేయాలా? తొక్కతో పాటే తినండి, తినేయచ్చు. నో ఓకే, ప్రాబ్లం. ఓకే. మళ్ళా ఇంకోటి, ఇవి అక్రోట్ అంటారు కదా అక్రోట్, హిందీలో, అది కూడా కొన్ని తీసుకోవాలి. వీటిని కూడా మామూలు డైరెక్ట్ ఇప్పుడు తినేయచ్చా ఇవి? డైరెక్ట్ ఇవి రెండు మీరు తీసుకోవాలి. మీరు చూడండి, అక్రోట్ చూడనికి కూడా బుర్రలాగానే ఉంటది, బ్రెయిన్ లో బ్రెయిన్లోకి వెళ్ళే అన్ని నరాలు బయటికి వస్తాయి, మీకు మంచిగా ఉంటుంది, హెల్తీ ఉంటుంది ఈ వీటికి. ఇవి రెండు అర్లీ మార్నింగ్ తీసుకోండి. మళ్ళా తర్వాత ఏంది అంటే, ఆయిల్ రిఫైన్డ్ ఆయిల్ వాడొద్దు, రిఫైన్డ్ ఆయిల్ వాడొద్దు, అస్సలు వాడొద్దు, గానుగ నూనె వాడండి, అది బెస్ట్ అది. ఇవి రెండు మీరు మైండ్లో పెట్టుకోండి. మీకు ఈ నరాల్లో కూడా మళ్ళీ షుగర్ వ్యాధి రెండింటికి ఉపయోగపడుతుంది. డయట్ ఏమో కరెక్ట్గా చేసుకోండి. ఇప్పుడు మన దగ్గర షుగర్ వ్యాధి రివర్సల్కి ఎవరైతే వస్తారో వాళ్ళకి మనం డైట్ కూడా చెప్తాం. బై ఛాన్స్ మీరు హోమియోపతి మందులు వాడుతున్నారంటే మీ హోమియోపతి డాక్టర్ని అడగండి, వాళ్ళే చెప్తారు మీకు ఎట్లా డైటరీ చేంజెస్ చేసుకోవాలని. బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు డాక్టర్ గారు, కృతజ్ఞతలు. నమస్తే.